తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం 5 గ్యారంటీ స్కీమ్‌లలో భాగంగా ఫామ్‌ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంటి యజమాని. రేషన్ కార్డ్‌తో సంబంధం లేకుండా వైఫ్ ఆర్ హస్బెండ్‌లో ఒకరిని ఇంటి యజమానిగా ఎంచుకోవచ్చు. కానీ లేడీస్‌ని ప్రిఫర్ చేయడం ఉత్తమం. 1 నుండి 8వ కాలం వరకు ఇంటి యజమానికి సంబంధించిన డీటెయిల్స్‌ని రాయండి. తర్వాత 9వ నంబర్ కాలంలో కుటుంబ సభ్యుల వివరాలను వన్ బై వన్ రాయండి. ఆధార్ కార్డ్ లేకుంటే గ్యాప్‌ని వదిలేయండి. 5 గ్యారంటీ పథకాలలో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి మహాలక్ష్మి పథకం. ఈ పథకం ప్రతి ఒక్క కుటుంబానికి వర్తిస్తుంది. 18 సంవత్సరాల పైబడిన ఆడవారు మరియు గ్యాస్ కనెక్షన్ ఉంటే ఇక్కడ ఉన్న 2 బాక్స్‌లో టిక్ చేసి వివరాలను రాయండి. మాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, ట్యాక్స్ కడుతున్నాం అనే సంబంధం లేకుండా మీ వివరాలను రాయండి. సెకండ్ వచ్చేసి రైతు భరోసా పథకం. రైతు ఉంటే రైతు లేదా కౌలు రైతు ఉంటే కౌలు రైతు ఉన్న బాక్స్‌ని టిక్ చేసి భూమికి సంబంధించిన వివరాలను రాయండి. రైతు, కౌలు రైతు కాని యెడల అంటే భూమి లేని వ్యవసాయ కూలీలు ఉంటే ఆ బాక్స్‌ని టిక్ చేసి వివరాలను రాయండి. మీరు ప్రతి ఏటా రూ. 12,000 పొందడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఇంద్రమ్మ ఇండ్లు పథకం. ఆర్‌సీసీ ఇండ్లు లేని వారు, ఇంతకుముందు ఇంద్రమ్మ ఇండ్లు పొందని వారు ఉంటే ఇక్కడ బాక్స్‌ని టిక్ చేసి వివరాలను రాయండి. ఫోర్త్ వన్ వచ్చేసి గృహజ్యోతి పథకం. ఈ పథకం ద్వారా నెలకి 200 యూనిట్ ఉచిత విద్యుత్‌ని పొందవచ్చు. కరెంట్ బిల్లులో దానికి సంబంధించిన వివరాలను చూసి ఫామ్‌ని ఫిల్ చేయండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి పింఛన్‌కి సంబంధించిన చేయూత పథకం. పింఛన్ పొందుతున్న వారి వివరాలు కాకుండా కొత్తగా పింఛన్ పొందడానికి అర్హులైన వారి వివరాలను ఫిల్ చేసి రాయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి వీడియోని మీరు పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థాంక్ యూ.